మోతిలాల్ ఏంది లగచర్ల ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చిర్రు. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిర్రు. అసలు ఏం జరుగుతుంది? దీని వెనక ఎవరు ఉన్నారు? దాడి వెనక కలెక్టర్పై దాడి చేసింది బీఆర్ఎస్ అని కాంగ్రెస్ వర్షన్. ఏం చెప్తావు నువ్వు? సార్ లగచర్ల గ్రామం నుంచి హైదరాబాద్ నడిబొడ్డున వచ్చినారంటే వాళ్ళు మన సాయం కోరి వచ్చినారు. యావత్ తెలంగాణ సమాజం యొక్క సాయం కోరి వచ్చినారు. ఇక వాళ్ళు ఇక్కడ వచ్చినారు. ఇక మనందరి వంతు మనమందరం రేపు కొడంగల్ పోవాలి. ఆ కుటుంబాలకు న్యాయంగా నిలబడాలి. ఆ గిరిజన తండాలకు మనం న్యాయంగా నిలబడాలి. ఆ భూమి వాసులకు మన భూమి పుత్రులకు మనం న్యాయంగా నిలబడాలి. అండగా నిలబడాలి. అండగా నిలబడ్డప్పుడే మనం వాళ్ళ న్యాయం చేసినట్టు. కాబట్టి దీని సంకేతం ఏంటంటే మేము యావత్ తెలంగాణలో మొత్తం నిరుద్యోగులు మా విద్యార్థి నాయకులం సమాజం కుల సంఘాల నాయకులు కావచ్చు మేమందరం కూడా ఖచ్చితంగా ఆ యొక్క నిర్వాసితులకు మేము అండగా ఉంటాం. ఇప్పుడు అభివృద్ధి కోసమే ఫార్మా సిటీ అంటున్నారు, ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఇది తప్ప సార్ 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఆడు ఫిల్ చేయలేదు. రిజర్వేషన్ జీవో నెంబర్ 29 ఉన్నది. అది నువ్వు ఆ జీవో నెంబర్ 29 ద్వారా నువ్వు రిజర్వేషన్ని మొత్తం కాలరాసే ప్రయత్నం చేసినావు. లాస్ట్కి ఉన్నటువంటి ఎకరము అరెకరము ఉన్న భూములను కూడా మీరు లాక్కొని పోతే వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతుంది? నష్టపరిహారం ఏదో ఇస్తా అంటున్నారు కదా, నష్టపరిహారం ఇస్తా అంటున్నారు. వాళ్ళ భూములు వేల ఎకరాల భూములు ఉన్నాయి. కొడంగల్లో వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఒకవేళ మీకు ఆ భూములు ఎక్కడ కనబడకపోతే ఇదే రేవంత్ రెడ్డి యొక్క భూములని 70 ఎకరాలు ఉన్న భూమిని నేను రామోజీ ఫిలిం సిటీ దగ్గర నేను చూపిస్తా. మరి ఆడపెట్టు, ఆడ ఉద్యోగాలే వస్తాయి. ఉద్యోగాలకు వాళ్ళకి న్యాయం చేద్దాం. నేనేమంటున్నా అంటే ఏమైనా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి నచ్చజెప్పి చెప్పాలి. కానీ 7 నెలల నుంచి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కొట్టుతూ తిడుతూ నువ్వు కేసులు వేస్తూ అక్రమంగా వాళ్ళని ఇబ్బంది పెడతా అంటే యావత్ తెలంగాణ సమాజం దీన్ని హర్షించదు. బీఆర్ఎస్ ఉంది దీని వెనక, దాడి వెనక అని కొంతమంది అంటుంటారు. వాస్తవం అది? సార్ నిరుద్యోగుల వెనకాల బీఆర్ఎస్ ఉండదు అంటారు. హైదరాబాద్ వెనకాల బీఆర్ఎస్ ఉంది అంటారు. నీకు రిజర్వేషన్ వెనకాల బీఆర్ఎస్ బాధితులే ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు అంటున్నారు. నువ్వు ఆఖరికి భూములు కోల్పోయినాయా మా భూములు కోల్పోయినాయని చెప్పేసి ఆ కోపంతో చిన్న మాటలు చిన్న గందరగోళం చేస్తే వాళ్ళ వెనకాల కూడా బీఆర్ఎస్ పార్టీ ఉందంటే మరి ఎవరి వెనకాల? మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వెనకాల ఉన్నప్పుడు నువ్వు గవర్నమెంట్లో ఉన్నాడు, మరి నువ్వు ప్రజల వెనకాల నువ్వు ఉండాలన్నా వాళ్ళు ఉండాలన్నా? ఇప్పుడు ఫార్మాసిటీని వ్యతిరేకిస్తున్నారా మీరు కావచ్చు, అక్కడున్న ప్రజలు కావచ్చు? అసలు ఏం కోరుకుంటారు? సార్ ఫార్మాసిటీని మేము అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు పెట్టండి, అక్కడ వాళ్ళకు న్యాయం జరుగుతుంది. కానీ లేని వాళ్ళ భూములు వచ్చి భూమి పుత్రుల మీద అరెకరము చిన్న సన్నకారు రైతుల మీద వచ్చి పడి వాళ్ళ జీవితాలు ఉన్నటువంటి అయ్యే ఉన్నాయి. వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు లేవు. వాళ్ళ కొడుకుల నుండి రిజర్వేషన్ తీసేసి లాస్ట్కు ఉన్నటువంటి చిన్న భూములు ఎకరం అరెకరం ఉన్న భూములు కూడా మీరు తీసుకుపోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడ నుంచి చాలా సముఖంగా మేము అర్జిస్తూ ప్రభుత్వం ఈ యొక్క స్టాండ్ అనేది ఏదైతే ఉందో దీన్ని వెనకాల తీసుకోపోకపోతే మాత్రం మొత్తం తెలంగాణ మొత్తం మేము అండగా వాళ్ళకు నిలబడతాం. వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళ కోసం మేము అక్కడ వస్తాం, వాళ్ళకి అండగా నిలబడతామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.